ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశాలు ఉన్నాయి మనందరికీ. ఇంకా ఏ కోశాలు మన బాడీని డిక్టేట్ చేస్తున్నాయి? విజ్ఞానమయ, ఆనందమయ కోశాస్ ఆ లెవెల్కి రీచ్ అయిన తర్వాత ఫిజికల్ బాడీ అనేది వాళ్ళకంటే ఇప్పుడు ఉండే మన లవ్ అండ్ ఎమోషన్స్ తోటి ఎక్కువ సఫర్ అవుతున్నాము, ప్రాపర్ డైట్ లేకుండా సఫర్ అవుతున్నాము. వీటన్నిటి మీద వాళ్ళకేమి ఇంపాక్ట్ ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐరిడాలజీ అంటే ఏమిటి? మన కంట్లో ఉన్న ఐరిస్ని బట్టి వాటిలో ఉన్న ఫైబర్స్ అరేంజ్మెంట్, రెసిలియన్స్, పిగ్మెంటేషన్, డెప్త్ వీటన్నిటిని బేస్ చేసుకొని. సో మీ దగ్గరికి ఎవరైనా అప్రోచ్ అయినప్పుడు మీరు ఇన్ని మెథడాలజీస్ ఉన్నాయి కదా మీకు తెలిసినవి, ఏది వాళ్ళకి కరెక్ట్ అని చెప్పి ఎలా మీకు తెలుస్తుంది? ఇంట్యూషన్ అది, లేకపోతే వీళ్ళకి ఎక్కువ కోపం ఉందానంటే వాళ్ళ అనాలైసిస్ తీసుకుంటాం అనమాట. తీసుకునేటప్పుడు కాళ్ళకి క్రాక్స్ ఉన్నాయి అని అంటే హీల్ క్రాక్స్, జనరల్లీ వాళ్ళకి షార్ట్ టెంపర్ ఉంటుంది. హలో అండ్ వెల్కమ్ టు సాక్షి లైఫ్. అలోపతి అండ్ మనం మాట్లాడే సంప్రదాయ విధానాలకి దాదాపుగా ఒకవైపు రీసెర్చ్ జరుగుతున్నా కూడా మరోవైపు పురాతనమైన కొన్ని మౌలికమైన విషయాలు మళ్ళీ ఇప్పుడు వెలుగులోకి వస్తున్నాయి. ముఖ్యంగా కోవిడ్ తర్వాత అయితే విపరీతంగా ఊపందుకున్నాయి. ఇవాళ ఒక చాలా రేర్ బ్రాంచ్ ఆఫ్ మెడిసిన్ గురించి మాట్లాడబోతున్నాం మనం. ఇది యాక్చువల్గా మెడిసిన్ ఏంటంటే ఐరిడాలజీ. అంటే ఏమిటంటే మన కంటిని చూసి, కనుపాపని చూసి శరీరంలో ఏం జరుగుతుందో చెప్పగలిగే ఒక అద్భుతమైన నైపుణ్యం. దీంతో పాటు ఐరిడాలజీ ఎక్స్పర్ట్గా మాత్రమే కాకుండా ఎలక్ట్రోహోమియోపతిలో, అక్యుపంక్చర్లో, ఇంకా కైరోప్రాక్టర్గా, ఇంకా అనేక కోశాలలో కోశ శుద్ధి చికిత్స అనే కొత్త విభాగాన్ని కూడా కనిపెట్టి తన వైద్య ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు డాక్టర్ జ్యోత్స్న తేజ. వారిని కలవడం చాలా అదృష్టం. ఇవాళ నేను బ్లాటింగ్ పేపర్లా వెయిట్ చేస్తున్నాను ఇవాళ వారు నేర్పేవన్నీ కూడా తెలుసుకుందామని చెప్పి. డాక్టర్ జ్యోత్స్న తేజ, నమస్కారం. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ అస్ అండి. నమస్తే మేడం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశాలు ఉన్నాయి మనందరికీ. సో చాలామంది అంటే మోడర్న్ మెడిసిన్ అయితే డిసీజ్ని కేవలం ఫిజికల్గా మేనిఫెస్ట్ అవ్వడం చూస్తుంది, అట్మోస్ట్ మెంటల్ వరకు, స్ట్రెస్ వరకు ఎవాల్యుయేట్ చేస్తున్నాయి. ఇంకా ఏ కోశాలు మన బాడీని డిక్టేట్ చేస్తున్నాయి? సాధు సంతుల్ని కనుక చూసినట్లయితే వాళ్ళు ఈ ఫిజికల్ బాడీ గురించి పెద్దగా పట్టించుకోరు. విజ్ఞానమయ, ఆనందమయ కోశాస్ ఆ లెవెల్కి రీచ్ అయిన తర్వాత ఫిజికల్ బాడీ అనేది వాళ్ళకంటే ఇప్పుడు ఉండే మన లవ్ అండ్ ఎమోషన్స్ తోటి ఎక్కువ సఫర్ అవుతున్నాము, ప్రాపర్ డైట్ లేకుండా సఫర్ అవుతున్నాము. వీటన్నిటి మీద వాళ్ళకేమి ఇంపాక్ట్ ఉండదు. బట్ మనకున్న 99.999% పాపులేషన్ అందరూ కూడా ఫస్ట్ 3 కోశాస్, ఆనందమయ కాకుండా, విజ్ఞానమయ కాకుండా, అన్నమయ, ప్రాణమయ, మనోన్మయ, ఈ 3 కోశాస్లోనే వాళ్ళ థాట్స్ అన్నీ కూడా సర్క్యులేట్ అవుతూ ఉంటాయి. డిసీజ్డ్ ఫేజ్లో రావడానికి ఈ 3 కోశాస్ మెయిన్గా ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి అన్నమాట. అంటే మనం ఆ 2 కోశాలని కనుక స్ట్రెంగ్తన్ చేస్తే బహుశా ఈ 3 కోశాలు కూడా సెట్ అవుతాయని అనుకోవచ్చా? ఈ 3 కోశాల నుంచి క్రాస్ అయి వెళ్ళగలిగితేనే మనం ఆనందమయ, విజ్ఞానమయ కోశాలు అంటే విజ్ఞానమయ కోశం 4th వన్. సో అది దాటిన తర్వాత ఆనందమయ స్టేజ్కి వెళ్తే ఇంకా అసలు మనకి వేటితోటి కూడా పని లేదు. అవును. సో ఆ లెవెల్కి అందరూ వెళ్ళాలి అని అంటే ఫస్ట్ ఫిజికల్ బాడీ స్ట్రెంగ్త్ ఉండాలి, మెంటల్ బాడీ, ఎనర్జీ బాడీ, ఫస్ట్ 3 కూడా ఈ 3 బాడీస్ ఇవి స్ట్రెంగ్త్ ఉంటే ఆబ్వియస్లీ నెక్స్ట్ లెవెల్స్కి వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. అయితే అంశాల వారీగా నేను మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐరిడాలజీ అంటే ఏమిటి? ఐరిడాలజీ అనేది మన కంట్లో ఉన్న ఐరిస్ని బట్టి వాటిలో ఉన్న ఫైబర్స్ అరేంజ్మెంట్, రెసిలియన్స్, పిగ్మెంటేషన్, డెప్త్ వీటన్నిటిని బేస్ చేసుకొని మనకి జెనెటిక్గా మన పేరెంట్స్ నుంచి, మన యాన్సిస్టర్స్ నుంచి మన హెల్త్ ఏ విధంగా ఉండబోతుంది అనేది అనలైజ్ చేయడానికి చాలా మంచి టూల్ అని చెప్పచ్చు. విచ్ ఈస్ నాట్ చేంజ్డ్ ఫర్ ఎవర్. అంటే నా హైట్ చేంజ్ అవ్వదు, నా ముక్కు షేప్ చేంజ్ అవ్వదు కాస్మెటిక్గా వెళ్ళాలనుకుంటే తప్ప. నేను ఎంత కాస్మెటిక్గా చేసుకున్నా మళ్ళీ నా పిల్లలకి ఏమొస్తుంది అంటే నా జెనెటిక్ ప్యాటర్న్లో ఉన్నదే వస్తుంది, కానీ నేను చేంజ్ చేసుకున్నది రాదు కదా. వాస్తవం. సో అలాగా ఐరిస్ అనేది మన యాన్సిస్టర్స్ నుంచి మనకి ఎక్స్టర్నల్ ఫీచర్స్ అయితే ఇది మీ అమ్మమ్మ నుంచి వచ్చింది, ఇది మీ తాతగారు లాగా ఉన్నావు, ఇలా చేస్తున్నావు అని అంటారు. బట్ ఇంటర్నల్ హెల్త్, మన కార్డియాక్ సిస్టమ్ ఎట్లా ఉంది. సో పెళ్లి చేసుకునే టైంలో కూడా చెప్తూ ఉంటారు, ఇటేడు తరాలు చూడాలి, అటేడు తరాలు చూడాలి అని. సో మన ఫిజికల్ ప్రెజెంటేషన్ అండ్ ఎనర్జీ బాడీ కానీ ఇవన్నీ కూడా మన యాన్సిస్టర్స్ నుంచి వచ్చేవి ఉంటాయి. అవును. వాటిని బేస్ చేసుకొని మన హెల్త్ ఎలా ఉండబోతుంది అనేది మన ఐరిస్ని చూసి చెప్పడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఈ ఐరిస్ని మీరు ఏమైనా మెషిన్తో చూస్తారా, లేక కేవలం మామూలుగా కళ్ళతో చూసి చెప్పేయచ్చా? సో ఐరిస్ అనేది కెమెరా ఉంటుంది. కెమెరా తోటి కనుక మేము పిక్ తీసుకోగలిగితే చాలా డీప్గా అనలైజ్ చేయడానికి ఉంటుంది. ఇప్పుడు మీకు ఆ పిక్లో ఉంది కదా. అవును అవును.
సో అలా చాలా డీప్గా అనలైజ్ చేయడానికి ఉంటుంది. అలా కాకపోయినా సరే నేను ఇలా పర్సన్ని చూసిన వెంటనే వాళ్ళ ఐరిస్ని జస్ట్ ఫ్లాష్ లైట్ తోటి కూడా బేసిక్ అనాలిసిస్ చెప్పగలుగుతాను. ఇప్పుడు మిమ్మల్ని చూసానంటే స్వప్న గారు అంటే అందరికీ తెలుసు. అవును. అన్నోన్ పర్సన్ని తీసుకొని వచ్చి నా ముందు నుంచోబెట్టినా సరే వాళ్ళ బేసిక్ సైకాలజీ మొత్తం అంతా నేను ఎవాల్యుయేట్ చేయగలుగుతాను. ఓకే, జస్ట్ లైక్ ఎలాగైతే ప్రకృతి ఆయుర్వేదంలో వాత పిత్త కఫ అని కొన్ని గుణగణాలు చెప్తారో, అలా ఐరిస్లో మన వ్యక్తిత్వము, మన నేచర్ అన్నీ కూడా బయటకు వస్తాయంట. ఐరిస్లో కూడా 3 టైప్స్ ఉంటుంది మేడం. బ్రౌన్ ఐస్, మోస్ట్ ఆఫ్ ద లైక్ ఇంటర్నేషనల్లీ 55% పాపులేషన్ హ్యాస్ దిస్ బ్రౌన్ ఐస్. తర్వాత బ్లూ ఐస్, ఆయన ఐశ్వర్య రాయ్ వీళ్ళవి, సో బ్లూ ఐస్ అనమాట. నెక్స్ట్ ఇంకొకటి మిక్స్డ్ ఐస్ ఉంటుంది, సో విచ్ ఈస్ అ కాంబినేషన్ ఆఫ్ బ్లూ అండ్ బ్రౌన్ ఐరిస్. మా మేనేజర్ గారు ఉన్నారు కదా ఇక్కడ, వారిది బ్లూ మిక్స్డ్ కాన్స్టిట్యూషన్. అవును. సో అలాగా చాలా రేర్ పీపుల్ ఉంటారు. ఇదివరకు ఏదో అతీత శక్తులు ఉండే వాళ్ళకి అలా బ్లూ ఐస్ ఉన్నాయని చెప్పి పాములకి నాగదేవతలకి అనేవారు. లేదు, అది వాళ్ళ జెనెటిక్ ప్యాటర్న్ అంతే అంతే. అసలు అంటే ఎక్కడి నుంచి అది చాలా అందంగా ఉంటాయి అంటారు, బ్లూ ఐస్ గ్రీన్ ఐస్ అని కూడా. సో బట్ ఎనీవే, ఆల్ హ్యావింగ్ సెడ్ దట్, మీరు ఆరిజిన్ మైండ్ బాడీ మైండ్ సోల్ అనే ఒక హోలిస్టిక్ సెంటర్ పెట్టారు. సో మీ దగ్గరికి ఎవరైనా అప్రోచ్ అయినప్పుడు మీరు ఇన్ని మెథడాలజీస్ ఉన్నాయి కదా మీకు తెలిసినవి, ఏది వాళ్ళకి కరెక్ట్ అని చెప్పి ఎలా మీకు తెలుస్తుంది? ఇంట్యూషన్ అది, లేకపోతే? అయ్యో లేదు మేడం, ఇంట్యూషన్ అనేది డెఫినెట్లీ వర్క్ అవుతుంది, కానీ ఫిజికల్ ఎలిమెంట్స్ ఉంటాయి. ఇప్పుడు ఒక పర్సన్ వచ్చారు, వాళ్ళకి కోపం వస్తుందా, వీళ్ళకి ఎక్కువ కోపం ఉందా అని అంటే వాళ్ళ అనాలైసిస్ తీసుకుంటాం అనమాట. తీసుకునేటప్పుడు కాళ్ళకి క్రాక్స్ ఉన్నాయి అని అంటే, హీల్ క్రాక్స్, జనరల్లీ వాళ్ళకి షార్ట్ టెంపర్ ఉంటుంది. ఓహో. ఎందుకంటే వాళ్ళ లివర్ వీక్గా ఉంటుంది కాబట్టి. సో అలాగా మన బాడీ చాలా సైన్స్ అండ్ సిమ్టమ్స్ చెప్తుంది. ఇంకో 4 చెప్పరా? బికాజ్ ఇలాంటివి చాలా ఇష్టంగా వింటారు అందరూ, ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ బేసిక్ లెవెల్ చెక్ చేసుకుంటారు కాబట్టి. కాళ్ళ పగుళ్ళు కోపానికి, కొంత అసహనానికి సంకేతం. లివర్ వీక్గా ఉంది కాబట్టి ఏదో పెంటప్ ఎమోషన్స్ ఉందని. నెక్స్ట్, సో కళ్ళ కింద ఎక్కువ బ్లాక్ సర్కిల్స్ అండ్ డెప్త్ ఉంది అని అంటే వాళ్ళ బాడీలో లో హెచ్సిఎల్ ప్రొడ్యూస్ అవుతుంది. వాళ్ళకి త్వరలో ఐబిఎస్ రిలేటెడ్ ఇష్యూస్, యాంగ్జైటీ ఇష్యూస్, యాంగర్ వేరు యాంగ్జైటీ వేరు, సో యాంగ్జైటీ ఇష్యూస్ డెవలప్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో అలాగే ఇంకా నైట్ నిద్ర పట్టట్లేదు, ఇన్సోమ్నియా. సో ఇన్సోమ్నియాకి ఓన్లీ నిద్రకు సంబంధించి టాబ్లెట్స్ వేసుకుంటే అది ఓన్లీ మేనేజ్మెంటే అవుతుంది, కానీ రిజల్ట్ ఇవ్వదు కదా, ట్రీట్మెంట్ అవ్వదు కదా. టాబ్లెట్ వేసుకోకపోతే ఆగిపోతుంది. సో దానికి సంబంధించి మనకి మెల్టోనిన్ అనే ఒక హార్మోన్ రిలీజ్ అవ్వాలి, దానికి అవ్వట్లేదు అని అంటే పిట్యూటరీ చేంజెస్ ఎందుకు ఉంటున్నాయి అని అంటే బికాస్ ఆఫ్ అవర్ ఏసీ యూసేజ్. ఎక్కువ ఏసీ యూస్ చేసే వాళ్ళకి ఈ ఇష్యూస్ వస్తాయి. ఓహో, ఏసీ ఎక్కువ వాడితే పిట్యూటరీ చేంజెస్ వచ్చి నిద్ర పట్టదు. ఏసీలో హాయిగా నిద్రపోయాం అనేది తప్పు. అయితే కొన్ని రోజుల తర్వాత మన ప్రాబ్లమ్స్ మనమే కొని తెచ్చుకుంటున్నాం అట్లా అన్నమాట. ఇది చాలా ఇంట్రెస్టింగ్ విషయం అండి, చాలా మందికి తెలియదు. చూడండి, అంటే ఓల్డెన్ డేస్ లో ఆరుబయట పడుకునేవాళ్ళు, ఎండాకాలం అని అంటే పక్కన చెంబు నిండా నీళ్లు ఉండేవి, రాగి చెంబు, ఇత్తడి చెంబు అవే వాడేవాళ్ళు. సో ఆ నీళ్లు రాత్రుల్లో 2-3 సార్లు నిద్ర లేచి తాగేవాళ్ళు. ఇప్పుడు ఎవరు ఏ కాలంతో సంబంధం లేకుండా నీళ్ళని తాగాలి అనే ఉద్దేశంతో గుర్తుపెట్టుకోవాలి, అలారం పెట్టుకొని, అంటే ఏదో ఒకటి ఫోనో ఏదో మనకి రిమైండ్ చేస్తుంది నువ్వు వాటర్ తాగాలి అని. బట్ మన బాడీ అలా వింటూ ఉంటారు కదా, సర్కేడియన్ రిథమ్ అని చెప్పి, దాన్ని పూర్తిగా పోగొట్టే ఉన్నాం మనం. కరెక్ట్. అండ్ ఇన్ఫాక్ట్ మీరు అన్నట్టు బాడీని ఎలా వినాలో మర్చిపోయాం, ఎందుకంటే అన్నీ నార్మలైజ్ చేస్తాం. ఆ మాత్రం ఉండదా, ఆ మాత్రం నడువు నొప్పి రాదా, ఆ మాత్రం ఇంకేదో ఉండదా, అది